హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ గరాజ్. సో ఫ్రంట్ ఉంది మన దగ్గర సుజుకి గిక్సర్ SF250. సో స్ట్రైట్ ఒక హెడ్ ల్యాంప్కి వెళ్ళిపోతే అక్కడ కంప్లీట్గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంది, విచ్ ఇస్ డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడి. అండ్ సైడ్ ఇండికేటర్స్ ఆర్ హాలోజన్ ఇండికేటర్స్, బల్బ్తో వస్తున్న డిఆర్ఎల్స్ లేవు. కింద చూస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ బైక్కి. అండ్ బ్రేక్ క్యాలిపర్ ఉంది విత్ 300 mm ఆఫ్ డిస్క్ వీల్ ఆఫ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఈ బైక్ వస్తుంది. ఓవరాల్ మొత్తం అయితే డైమండ్ కట్ అలా వీల్స్తో వస్తుంది బైక్, విచ్ లుక్స్ అట్రాక్టివ్. అండ్ ఎంఆర్ఎఫ్ టైర్తో కూడా వస్తుంది. అండ్ స్టిక్కరింగ్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చాడు. మడ్ గార్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కూడా సాటిస్ఫై చేస్తుంది. మొత్తం ప్లాస్టికే. గిక్సర్ SF స్టిక్కరింగ్ ఉంది. SOCS సుజుకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ స్టిక్కరింగ్ ఉంది. అండ్ దాట్స్ ద బ్రేక్ లివర్ ఆఫ్ ద వెహికల్. అండ్ ఫుట్ రెస్ట్ రబ్బరైజ్డ్ ఇచ్చారు రైడర్కి అయితే. పిలియన్కి అయితే మెటాలిక్ ఇచ్చారు. డ్యూయల్ బ్యారల్ ఎగ్జాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మోనోషాక్ సస్పెన్షన్తో వస్తుంది. రేర్ అయితే వైట్ కలర్ ట్రీట్మెంట్తో ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు 250 స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. స్ప్లిట్ సీటింగ్తో అయితే ఈ బైక్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద ట్యాంక్ ఆఫ్ ద వెహికల్ 12 + 2.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ విత్ సుజుకి బ్యాజింగ్తో వస్తుంది. మొత్తం అంతా గ్లాస్ బ్యాక్ ట్రీట్మెంట్. అండ్ హ్యాండిల్ చూస్తే మనకు అక్కడ మొత్తం క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్తో వస్తుంది. దట్స్ కాన్సోల్ ఆఫ్ ద వెహికల్ డిజిటల్ కాన్సోల్తో వస్తుంది, విచ్ ఇస్ ద నెగిటివ్ పార్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్కి ఈ రేంజ్కి డిజిటల్ కాన్సోల్ రావడం. సో డిజిటల్ కాన్సోల్లో అయితే బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది సుజుకి మనకి. సో అక్కడ బటన్స్ బ్రష్ చేసి మనం బ్రౌజ్ చేయొచ్చు. లైక్ మైలేజ్ అని, పేరింగ్ అని, ఇంకా ట్రిప్ ఇన్ఫో అని, అండ్ వార్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా ఉంది. టాకోమీటర్ కూడా ఉందన్నమాట. అండ్ విండ్షీల్డ్ కూడా చిన్నగా ప్రొవైడ్ చేశారు ఈ బైక్కి. అండ్ ఓవరాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సాటిస్ఫై అవుతాం అట్లీస్ట్ ఆ ప్రైస్కి. బట్ కొంచెం అప్డేట్స్ వస్తే ఇంకా బాగుండేది. ఓవరాల్ ఫినిషింగ్ గురించి మాట్లాడితే కంప్లీట్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో అయితే ఈ బైక్ వస్తుంది. చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు ఈ బైక్కి. అండ్ రేర్ ప్రొఫైల్ చూస్తే అక్కడ టైల్ ల్యాంప్ ఉంది, ఎల్ఈడి టైల్ ల్యాంపే. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ప్రాపర్గా ఉంది. అండ్ కింద చూడొచ్చు మనకు అక్కడ మడ్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్లాస్టిక్ బిల్డ్తో. అండ్ టైర్ కూడా ఫ్యాట్గానే ఉంది. హ్యూజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. MRFA అది కూడా 17-inch వీల్. అండ్ ప్రాపర్ సారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇట్ సైడ్. అండ్ పిలియన్ ఫుట్ రెస్ట్ అగైన్ ఒక టైర్ ఇన్ఫో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే టైర్లో ఎంత ఎయిర్ ఫిల్ చేయాలి, మొత్తం టైర్ ప్రెషర్ మానిటరింగ్ మొత్తం అక్కడైతే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఇక్కడ చూడొచ్చు రైడర్స్ 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఈ బైక్ వస్తుంది. అండ్ రబ్బరైజ్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అల్యూమినియం బిల్డ్తో వస్తుంది అనమాట. కింద చూడొచ్చు 250 అండ్ కీ కూడా ఉంది ఫర్ ఓపెనింగ్ ద సీట్స్ ఆఫ్ ద వెహికల్. మొత్తం అంతా మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే ఉంది. అండ్ ఇంజిన్ కూడా డార్క్ గోల్డెన్ ఫినిష్తో వస్తుంది, విచ్ లుక్స్ అట్రాక్టివ్. అగైన్ చిన్న హయాబుసాలా అయితే ఈ బైక్ కనబడుతుంది. అండ్ ఇట్స్ మినీ రాకెట్ అని చెప్పొచ్చు ఈ బైక్. అండ్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కూడా సాటిస్ఫై చేస్తుంది. మొత్తం అగ్రెసివ్ రైడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ బైక్. కొంచెం అప్రైట్ అయితే ఉంది. ఇంజిన్ గురించి మాట్లాడితే 249cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ విత్ 26 హార్స్ పవర్ అండ్ 22 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజిన్. అండ్ 30 to 35 kmpl ఆఫ్ మైలేజ్ ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 150 ఉంది. 155+ అయితే ఈ బైక్ రీచ్ అవ్వదు, బికాజ్ ఇట్స్ మినీ రాకెట్ అని చెప్పొచ్చు. ప్రైస్ వచ్చేసరికి 2.32 lakhs నుంచి 2.52 lakhs అయితే ఉంది. సో థ్యాంక్ యూ ఆల్.